పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన అమూల్యమైన విషయాన్ని అక్కడ రాయించాడు. రాహాబు అనబడినటువంటి ఒక వేశ్యతో వేగులవారు అనగా ఇశ్రాయేలీల్లో కొంతమంది వచ్చి ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె వారిని దాచిపెట్టింది కనుక, ఆమె మేలు చేసింది కనుక, అవతల సైనికులకి కనపడకుండా ఈ వేగుల వారిని దాచింది కనుక, ఆ ఇంటి వారికి మేలు కలుగు చేయటానికి వీళ్ళందరూ కూడా ఒక ఆదరణ కలిగించే మాట, లేకపోతే ఒక సేఫ్టీ వర్డ్, హల్లెలూయా, ఒక అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించి మనకు తెలియజేస్తున్నాడు. అదేంటి అంటే, మీరు శ్రద్ధగా ఆలకించితే, రాహాబు అనబడినటువంటి ఈవిడ ఇశ్రాయేలు వేగుల వారిని కాపాడింది కనుక ఆ ఇంటి వారందరినీ కాపాడుకోమని వాళ్ళు ఒక ఆజ్ఞ, ఒక ప్రామిస్ చేస్తున్నారు. రాహాబు ఇంటి వాళ్ళందరినీ కాపాడుకోమని. చూడండి, ఎవరెవరంట? నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట్లో చేర్చుకో అని అన్నారు. దేవుని స్తోత్రం. రెండు చేతులెత్తి. అంత బిజీ పనులు లేవుగా మనకి. స్తోత్రం చెప్పడానికి ఏమైంది? అందరూ సంతోషంగా చెప్పండి, హల్లెలూయా. నీ తండ్రిని, నీ తల్లిని, నీ తండ్రి ఇంటి వారందరినీ, నీ అన్నదమ్ములను, అక్క చెల్లె మొత్తాన్ని కూడా తీసుకొచ్చి నీ గృహంలో పెట్టుకో అని ఇశ్రాయేలీయుల్లో వేగుల వారు రాహాబు స్త్రీతో చెప్పారు. ఆమె వేశ్య, ఆమె దేవుని ఎడల భయభక్తులు కలిగింది, కానీ మారింది. దేవుని స్తోత్రం. ఆమె మారింది. ప్రియులారా, ఇక్కడ ఏంటంటే వాక్యం, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆ యెరికో పట్టణాన్ని అప్పగిస్తానని వాగ్దానం చేశాడు. కనుక ఈ యెరికో పట్టణము ఇశ్రాయేలీల స్వాధీనం అవుద్ది కనుక ఇశ్రాయేలీలందరూ కూడా దాన్ని స్వాధీనపరచుకోబోతున్నారు కనుక ఆ ఊరిలో నీతిగల కుటుంబం ఏదైనా కనపడితే దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా కాపాడేవాడే కదా, కనికరించడా? ఇప్పుడు నోవాహు కాలం నోవాహుని కాపాడలేదా? కనికరించాడా లేదా? అంతమంది అన్ని జనులు అబ్రహాముని ఏర్పరచుకోలేదా? మాట్లాడరే, అంతమంది అన్ని జనులు అబ్రహాముని ఏర్పరచుకోలేదా? అలాగే ఇక్కడ మీరు చూస్తే ప్రియులరా, ఈ యెరికో ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె నీతిగల స్త్రీ ఏం కాదు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నది, తన జీవితాన్ని మార్చుకుంది. ఆమె ఇప్పుడు ఆవిడ మారిపోయింది. దేవుడు ఏంటి, ఆమె కుటుంబాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశం ఉంది దేవునికి. ఆమెన్. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు వేగుల వారు యెరికో పట్టణాన్ని నాశనం చేయడానికి దేవునికి ఆ విషయాలన్నీ, ఆ వివరాలన్నీ యెహోషువకు చెప్పడానికి బయలుదేరి ఈ యొక్క యెరికో పట్టణానికి వచ్చినప్పుడు వారిని దాచిపెట్టింది కనుక ఈ రాహాబు అనబడినటువంటి ఈ వేశ్య ఆమె ఆ ఇశ్రాయేలు వేగుల వారిని దాచిపెట్టింది కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ జరిగే యుద్ధములో యెరికో పట్టణము మీదకి ఇశ్రాయేలీయులు వెళ్ళి చేయబోయే యుద్ధములో రాహాబు తన కుటుంబం అంతా కూడా కాపాడబడటానికి ఒక ఆదరణకరమైన మాట ఈ ఇశ్రాయేలు వేగుల వారు చెప్తున్నారు. నీవును, నీ తండ్రి, నీ తల్లి, నీ తండ్రి ఇంటి వాళ్ళందరినీ కూడా నీ ఇంట్లో చేర్చుకో. ఆమేన్, హల్లెలూయా. యుద్ధములో కాపాడబడటానికి, యుద్ధములో కేవలం రాహాబుతో కాకుండా తన ఇంటి వారందరూ కాపాడబడటానికి, తన ఇంటి వారందరూ రక్షించబడటానికి, తన ఇంటి వారందరూ ఆ యొక్క యుద్ధంలో నుంచి తప్పించబడటానికి దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక రాహాబు పట్ల కలిగి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. మీరు వాక్యాన్ని పాజిటివ్ మైండ్తో వినండి. అర్థమైందా అండి? నాకు ఈ వాక్యం తెలుసు అన్నట్టుగా వినద్దు. మరి యొక్క కోణంతో పరిశుద్ధాత్ముడు మాట్లాడతారు. ముందు ఆ దిశగా ఎదగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ వేగుల వారు రాహాబు ఇంటికి ఒక ఎర్రని దారాన్ని ఇచ్చి, కిటికీ కట్టుకో, మేము యుద్ధానికి వచ్చినప్పుడు మీ కుటుంబాన్ని మీ జోలికి పోకుండా, ఆ ఎర్రని దారం కట్టిన ఆ కిటికీ ఆ ఇంటికి జోలికి పోకుండా మిమ్మల్ని అందరినీ ఇశ్రాయేలీయులు కాపాడతారు, యుద్ధం జరిగే టైంలో మీకు ఎటువంటి అపాయం జరగదు అని చెప్పి ఒక ఆనవాలు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లరా, ఆవిడ ఆ దారం, ఎర్రని దారం తీసుకొని తన ఇంటి కిటికీకి కట్టేసింది. మీరు బాగా వినాలి, తన ఇంటి కిటికీకి ఆ దారాన్ని కట్టేసింది. ఇప్పుడు ఆమె ఈ లోపు ఇశ్రాయేలు నుంచి యెరికో ప్రాంతం మీదకి వచ్చి యుద్ధం చేసే లోపు తన తండ్రిని, తన తల్లిని, తండ్రి ఇంటి వాళ్ళందరినీ ఎక్కడికి చేర్చుకుంది? తీసుకొచ్చి తన ఇంట్లోకి చేర్చుకుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి?
తాను తన ఇంటి వాళ్ళందరూ ఆ ఎర్రని దారం కట్టిన ఇంట్లోకి వచ్చేసారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లోకి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. భయంకరమైన యుద్ధం జరగబోయేది. ఆ యుద్ధంలో ఆ కుటుంబం మొత్తం సేవ్ అవ్వాలి. హల్లెలూయా. ఈమె వలన ఆ ఇంటి వాళ్ళందరూ సేవ్ అవటానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. అంటే ఇంట్లో ఒకళ్ళు నిజంగా మారు మనసు పొంది ఉంటే ఆ ఇంటి వాళ్ళందరికీ సేఫే. దేవుని స్తోత్రం. ఆ ఇంట్లో వాళ్ళందరూ కాపాడబడతారు. ఆమె ప్రార్థన బట్టి, ఆమె యొక్క పరిశుద్ధతను బట్టి, ఆమె దేవుడికి సమర్పించుకున్న విధానాన్ని బట్టి ఆ ఇంటి వాళ్ళందరూ కూడా ఈమె ఒక్కదాని వల్ల కాపాడబడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. సహోదరుడా, నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే ఇంటికి యజమానుడివే కావచ్చు, ఇంటికి నువ్వు యజమానురాలివే కావచ్చు, కానీ నువ్వు ఎర్రని దారం కట్టుకున్న వ్యక్తివేనా? ఈ ఎర్రని దారం యేసు రక్తానికి సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం చెబుతాం బిగ్గరగా హల్లెలూయా. అది దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు రక్తమునకు సాదృశ్యంగా ఉంది. అంటే ఇప్పుడు ఈ రాహాబు అనబడినటువంటి ఈ స్త్రీ తన ఇంటి కిటికీకి ఎర్రని దారాన్ని కట్టి ఆనవాలిచ్చి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ కుటుంబం అంతా కూడా యుద్ధంలో నశించకుండా కాపాడబడింది. అలా కాపాడబడటానికి గల కారణం ఈవిడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నందున, 2 వేగులు వారిని తన ఇంట్లోకి చేర్చుకున్నందున, ఇశ్రాయేలీయులను సైనికుల నుంచి కాపాడినందున. ఆమేనని చెబుదామా? ఒక మంచి ఆలోచన మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈడ మనసు మంచిదే, శరీరాన్ని సైతానికి అప్పగించింది కానీ మనసు మంచిదే. అయితే ఇది కరెక్ట్ అని అందామా? కాదు కదా. తన జీవితం మొత్తాన్ని మార్చుకుంటేనే కదా దేవుడు మేలు చేసింది. హల్లెలూయా. కమిట్మెంట్తో ఉంది కనుక దేవుడు మేలు చేశాడు. ఆమేన్. తాను తన ఇంటి వాళ్ళందరూ, నేనంటున్నాను ఆ ఎర్రని దారమే క్రీస్తు రక్తానికి సాదృశ్యం కనుక ఆమె తన కుటుంబీకులందరినీ కాపాడుకోగలిగింది. చెప్పండి, ఏం చేయగలిగింది? చెప్పాలి, ఏం చేయగలిగింది? కాపాడుకోగలిగింది. ఇప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళందరూ ఇంట్లో కిటకిటలాడిపోతున్నారు. బయట హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. ఎరికో పట్టణ సైనికులందరికీ, అలాగనే ఇశ్రాయేలుకి యుద్ధం భయంకరంగా జరుగుతుంది. గోడలు అమాంతం స్తుతికేకలతో కూలిపోయాయి. కానీ ప్రియులారా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భద్రంగా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. బయట భయంకరమైన యుద్ధం జరుగుతుంది, ఇంట్లో వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. కారణం ఈవిడ ఒక్కతి క్రీస్తునందు ఉంచిన విశ్వాసమును బట్టి తన ఇంటి వాళ్ళందరికీ మేలు కలిగింది. ఆమేన్. మరి ఇలాంటి ఈవిడ తన జీవితాన్ని మార్చుకొని, తన ఆలోచన మార్చుకొని, తన ప్రవర్తన అంతటినీ మార్చుకొని, దేవుని అధికారాన్ని ఒప్పుకొని యెహోవా యందు నమ్మిక ఉంచుట వలన తన ఇంటి వారిని రక్షించుకోగలిగింది కదా. ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో నీవు యేసు రక్తంతో కడుగబడి ఆ రక్తపు కోటలో నీవు ఉన్నట్లయితే ఈ లోకంలో సాతానుడు పెట్టే శోధనల నుంచి, ఆ యుద్ధముల నుంచి యెహోవా మిమ్మల్ని కాపాడునుగాక, యెహోవా మిమ్మల్ని కనికరించునుగాక. యేసు రక్తపు కోటలోనికి వచ్చిన మిమ్మలను ప్రభు సంరక్షించునుగాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఆ రక్తపు కోటలో ఉన్నట్లయితే నీ ఇంటి వాళ్ళందరినీ నువ్వు కాపాడుకోగలుగుతావు. హల్లెలూయా. ఫ్యాన్ మిడ్ సరిగా పెట్టు, మిడ్ ఆఫ్ పెట్టి, ఎక్కువ పెట్టావు, లేట్గా వస్తుంది. హల్లెలూయా. షార్ప్ బెంచ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ దేవుణ్ణి ఆమె నమ్మిందో ఆ నమ్మిక తప్పిపోకుండా చూసుకుంది. వెంటనే ఇంటి వాళ్ళందరినీ రక్షించుకోగలిగింది. ఆ యేసు రక్తపు కోటలోకి నువ్వు రాగలవా? నువ్వు ఆల్రెడీ నేను వచ్చేసాను, నేను రక్షించబడ్డాను, నేను మారుమనసు పొంది రక్షించబడ్డాను, దేవుని పరిశుద్ధాత్మతో నేను నింపబడ్డాను, నాకు దేవుని ఆత్మాభిషేకం ఉన్నది, నాకు ప్రార్థన శక్తి ఉన్నది అని నువ్వు ఒకవేళ విశ్వసించినట్లయితే, ఆ మాట నువ్వు నిజంగా చెప్పినట్లయితే సంతోషమే. నువ్వు యేసు రక్తపు కోటలో ఉన్నావు. ఆమేన్. ఆ రక్తంతో కడుగబడిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా ప్రియులారా? అనేక సమస్యల నుండి, అనేక బాధల నుంచి, ఇబ్బందుల నుంచి తానే రక్షించుకుంటాడు. తన పిల్లల్ని తానే రక్షించుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఇంటి వాళ్ళందరి రక్షణకు, ఆ ఇంటి వాళ్ళందరూ సేఫ్ జోన్లో ఉండటానికి కారణం ఎవరంటే రాహాబు. తాను మార్చుకుంది కాబట్టి తన ఇంటి వారిని రక్షించుకోగలిగింది. ఆ ఎర్రని దారం యేసు రక్తానికి సాదృశ్యం. పిల్లరా,
నీవును నీ ఇంటి వారందరూ రక్షించబడటానికి, నీవును నీ ఇంటి వాళ్ళందరూ కూడా క్రీస్తు రక్తపు కోటలో ఉండటానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే మరి ఒక మాట నీ దృష్టికి తీసుకొస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచును గాక. నిర్గమాకాండం 12వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. ఎక్సోడస్ చాప్టర్ 12 వర్స్ 13. నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. ఏంటంట? నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదును. ఆమేన్, హల్లెలూయా. నా వైపు చూడండి అందరూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ ఇండ్ల మీద మీరు పూసిన ఆ గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తం ఏదైతే ఉందో గుమ్మాలకు పూసారు కదా, నేను సంహార దూతని పంపినప్పుడు ఆ రక్తాన్ని చూచి, నేను మీ గృహం మీద ఉన్నట్టు ఆ గుమ్మాల మీద ఉన్న ఆ రక్తాన్ని చూచి నేను మిమ్మల్ని సంహరింపక ఆ తెగులు మీ మీదకి రాక నేను దాటిపోయేదను అన్నాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. దేవుడే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ఐగుప్తులను హింసిస్తూ ఉండగా వారందరూ కూడా మరి ఆ దేశం మొత్తాన్ని పెకలించేస్తున్నాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం. భయంకరమైన హోరాహోరీ యుద్ధమే కావచ్చు, లేకపోతే దేవుడి తెగులే కావచ్చు, ఐగుప్తు దేశంలో వాళ్ళ దేవుళ్ళ మీద దేవుడు యుద్ధము చేస్తూ వాళ్ళందరినీ నశింపజేస్తూ ఉన్న సమయం అది. హల్లెలూయా. ఇక ఇశ్రాయేలీలందరినీ బయటికి తీసుకురావటానికి దేవుడైనటువంటి యెహోవా మరణ దూతను పంపాడు. ఐగుప్తు దేశంలో మొదటి తొలిచూలుగా పుట్టిన మగ పిల్లల్లోనైనా లేకపోతే యానిమల్స్ లోనైనా ఏదైనా ఆ దేవుని తెగులు లేకపోతే మరణదూత వచ్చి వాళ్ళంతా సంహారం చేసే ఆ గొప్ప సమయం అది. ఆ యుద్ధంలో విజయం సాధించి ఇశ్రాయేలుకి విడుదల ఇచ్చే సమయం, దేవుడే తోడై ఉండి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే సమయంలో ఐగుప్తీల్ని హింసించే సమయం అది. ఐగుప్తీల్ని ఆ టైంలో బాధ పెడుతున్న దేవుడు ఆ టైంలో. ఆమేన్. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఇశ్రాయేలీల్ని సేవ్ చేస్తున్నాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలీల కొరకు దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఇశ్రాయేలీల కొరకు దేవుడు సహాయపడుతున్నాడు. ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఆయనే దిగొచ్చాడు, ఆయనే యుద్ధం చేస్తున్నాడు, ఆయనే అద్భుతం చేస్తున్నాడు, ఆయనే తెగుళ్ళు పంపిస్తున్నాడు, ఆయనే ఐగుప్తు దేశం అంతటినీ కూడా వణికించేలా చేస్తున్నాడు, వణికిపోయేలా చేస్తున్నాడు. హల్లెలూయా. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాడు అంటే నేను వాగ్దానం చేసిన నా పిల్లల కోసం అన్నాడు దేవుడు. ఆమేన్. ఏ వాగ్దానంలో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారో వాళ్ళకి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దానం నెరవేర్చుటకు దేవుడు దిగొచ్చి ఆ వాగ్దానంలో ఉన్న ప్రజల్ని కాపాడుతున్నాడు దేవుడు. అంటే వాగ్దానం ఉన్న ప్రజలు కాపాడబడతారు. అందరు చెప్పండి ఆ మాట. వాగ్దానంలో ఉన్న ప్రజలు, కొంచెం స్వరం ఎత్తి, వాగ్దానంలో ఉన్న ప్రజలు కాపాడబడతారు. ఇందాక మన ఫస్ట్ పాయింట్ చూసి ఎర్రని దారు యేసు రక్తాల సాదృశ్యం రాహాబు ఇంటి వాళ్ళంతా ఏమయ్యారు? కాపాడబడ్డారు. అదే యేసు రక్తపు కోటలో నువ్వు నిజంగా ఉన్నట్లయితే నీవేమవుతావు? కాపాడబడతావు. ఆమేన్. ఇప్పుడు సెకండ్ థింగ్, దేవుడు ఏంటన్నాడు? వాగ్దానములో ఉన్న వారిని ఏం చేస్తాడంట? కాపాడుతాడంట. అందుకే మనమందరం సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాగ్దానం కాదు నేను చెప్పేది. అసలంటూ మీరు దేవుని పిలుపులో ఎప్పుడో ఈ విశ్వ జగత్తు పునాది వేయబడక మునికే మీరందరూ ఎన్నికలో ఉన్నారు. హల్లెలూయా. యు ఆర్ ద బిఫోర్ ప్లాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దెర్ ఇస్ నో, ఇక్కడ సృష్టి ఏది లేనప్పుడు, క్రియేషన్ ఏది లేనప్పుడు, భూమి ఆకాశాలు ఏమీ లేనప్పుడు దేవుని ఎన్నికలో ప్రణాళికలో ఉన్న వాళ్ళం మనం అందరం. హల్లెలూయా. అందుకే వాగ్దానములో ఉన్న వారము గనక ఆయన మనలను కాపాడుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. అందుకే ప్రియులారా, నేను దేవుని బిడ్డను కనుక ఏ అపాయము రాకుండా నా దేవుడు మమ్మల్ని కాపాడగలడన్న నమ్మకము, విశ్వాసము మీకుండి తీరాలి. అది ఎవరికి ఉంటుందంటే, నువ్వు యేసు రక్తపు కోటలో ఉండగలిగితే నువ్వు కాపాడబడతావు. దేవుని అయితే ప్రతి ఇంటి నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని గుమ్మాలకి, గడప కమ్ములకు పూశారు. దేవుడైన యెహోవా ఆయనే తెగులు పంపి ఆయనే వచ్చి సంహరించే సమయంలో ఆ రక్తాన్ని చూసి ఆ ఇశ్రాయేలీయుల ఇంటి మీద ఉన్న ఆ రక్తాన్ని చూసి ఆయన దాటిపోయాడంట. అంటే ఆ తెగుల నుంచి కాపాడింది ఏ రక్తం? మీకు అర్థమైంది పాయింట్. డైరెక్ట్గా చెప్పారులే కానీ వాళ్ళు పూసింది ఏ రక్తం అంటున్నాను. ఇప్పుడు అది దేనికి సాదృశ్యం?
యేసు రక్తానికి సాదృశ్యం. హల్లెలూయా. కనుక నీ ఇంటికి యేసు రక్తం అనేది కంచెగా ఉన్నట్లయితే ఏ తెగులు కూడా నీ గుడారమునకు సమీపించక నా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. హల్లెలూయా. ఎస్, ఇది వాస్తవం, ఇది నిజము, సత్యము. ఆయన నిజంగా కాపాడే దేవుడు. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో ఆయన సఫలం చేసేవాడు కదా, నువ్వు పో మార్గంలో కాపాడేవాడు కాదంటారా? హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిస్తీన్లందరూ కూడా దండెత్తి వచ్చి ఒక్కసారిగా సంసోను చంపేయాలని 1000 మంది వచ్చారు. ఈ సంసోను దేవుని ఆత్మాభిషేకము చేత అప్పటికప్పుడే నింపబడిన వాడై గాడిద పచ్చితవర తీసుకొని ఎముక తీసుకొని వాళ్ళందరినీ ఫిలిస్తీన్లు 1000 మందిని చంపి అక్కడ పడేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చంపటానికి 1000 మంది వస్తే ఈ ఒక్కడు 1:1000. ఇది సాధ్యమేనా? ఇది ఆ టైంలో కాపాడింది ఎవరో తెలుసా? అభిషేకం ఉంది, వాగ్దానం ఉంది. ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకే పుట్టిన ఈ సంసోన్ మీద దేవుడు యెహోవా ఆత్మ సంసోను మీదకి దిగిరాగా. ఆత్మ దిగొస్తేనే జయించగలవు. పాయింట్ పట్టుకోండి. 1000 మందిని చంపడే సంగతి మనందరికీ తెలుసు. ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆత్మ దిగొస్తేనే శత్రువుని జయించగలవు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపడతాం. ఇక్కడ స్పందించాల్సింది మీరు. ఆత్మ దిగి రావాలంటే ఎక్కడ కూర్చోవాలి? 24 గంటల వంటగదిలో కూర్చోవటం కాదు. ఆడవాళ్ళకి చెప్తే కోపం వస్తుందేమో కానీ 24 గంటల వంటగదిలో కూర్చుంటే ఆత్మ దిగిరాదు. 24 గంటలు డ్యూటీ అంటూ తిరిగితే, పనులు అంటూ తిరిగితే ఆత్మ దిగిరాదు. మీకు విషయం చెప్పనా? అసలు మీ లైఫ్లో మొత్తం అన్ని సజావుగా క్రమంగా పర్ఫెక్ట్గా జరిగి దీవించబడాలంటే అసలైన ప్లేస్ ఆత్మతో నింపబడితేనే ఇది జరుగుద్ది. ఇఫ్ యు నాట్ బిలీవ్ ఇన్ జీసస్, యూ విల్ నాట్ సీ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. పరిశుద్ధాత్మ చేత, ఆత్మ చేత నింపబడితేనే తర్వాత ఏదైనా కార్యం జరిగేది. హల్లెలూయా. నువ్వు మట్టి గోడగా, మట్టి పెడక గోడ కొట్టే పెడగలాగా ఉపయోగం ఏముందండి? యేసు ప్రభుని మీరందరూ తెలుసుకున్నారు, కానీ ఆత్మ చేత నింపబడ్డారా అనేది ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. హల్లెలూయా. ఏమోనండి మీరు ఆత్మ అంటే నేను ఎంత అడుగుతున్నా ఇట్లేదంటే నువ్వు టైం ఇవ్వట్లేదు దేవునికి. నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వాలి. నీ పట్ల దేవుడు కార్యాలు చేయాలని ఆయన ఎంతో కోరుకుంటున్నాడు. నీ పక్షాన కార్యాలు చేయాలని. ఆమేన్. కానీ ఇక్కడ ఈ వాక్యంలో ప్రభు మీకు సూటిగా చెప్తున్నాడు, నువ్వు ఆయన రక్తపు కోటలో ఉండగలిగితే నీ కొరకు చేస్తాడు. ప్రత్యేకంగా నీ కొరకే చేస్తాడు. అందుకే ఈ 2024 సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇన్స్టంట్ హీలింగ్స్ ప్రతి నెల చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ కూడా బహుబలంగా ప్రార్థన చేయగలిగితే ఈ నందిగామని షేక్ చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. చప్పట్లు ఆకాశానంటే కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేరు. మరి ఇఫ్ యు నాట్ ప్రే, సేవకుడితో పాటు కలిసి ప్రార్థన చేస్తేనే దేవుడి కార్యాలు సఫలమవుతాయి. ఆమేన్. ఆయన చేస్తాడండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనమంతా ఏం చేయాలంటే కేవలం దారం కట్టి కూర్చోవటం కాకుండా, విశ్వాసంతో ఉండటం కాకుండా, ప్రార్థించే వారముగా, ఆత్మ పొందే వారముగా ఉండాలి. ఎప్పుడు శిష్యులు 120 మంది మేడగదులు ఆత్మ పొందారో, 12 మంది బహుబలంగా వాడబడ్డారా లేదా? దేవుని స్తోత్రం. దేవుడిచ్చిన వాగ్దానం మేరకు ప్రపంచం మొత్తం సువార్త తిరిగి చెప్పారా లేదా? సువార్త ఇప్పటికీ విస్తరించి కోట్ల మంది రక్షించబడ్డారా లేదా? ఎంతమంది బాప్తిసం పొందారా లేదా? దేవుడి కార్యం జరిగిందా లేదా? ఈరోజు నీ ఇంట్లో చుట్టూ యేసు రక్తం అనే కంచె రోజు వేసుకోవాలి. ఆమేన్. అలాంటి కృప దేవుడిని కలుగు చేయనుగాక. మీరున్న ఇండ్ల మీద ఆ గొర్రెపిల్ల రక్తం పూసారు గనక తెగులు అలా దేవుడైన యెహోవా మరణదూతను పంపిన అది ఆ దూత ఆ రక్తాన్ని చూచి దాటి వెళ్ళిపోయాడంట. అంటే తెగులు రానివల ఆ రక్తం ఆపింది. ఆమె ఆ రక్తం ఏమైంది? ఆపింది. ఏంది? దేన్ని ఆపింది? తెగులు నీ ఇంటి మీదకి, నీ పిల్లల మీదకి, నీ మీదకి రాకుండా ఆ పరిశుద్ధ రక్తం, ఆ నిర్దోషమైన రక్తం, ఆ యేసు రక్తం నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు టాపిక్ అంతా యేసు రక్తాన్ని తలపోయటం. దేవుని స్తోత్రం. అంతే, అట్లా తలపోస్తేనే సకల దరిద్రం తొలగిపోద్ది. ఆమేన్. హల్లెలూయా.
సంహారదూత ఆ దిశగా ఒకవేళ వస్తే నీ ఇంటి మీద ఉన్నటువంటి ఆ యొక్క రక్తాన్ని చూచి వాడు పక్కగా వెళ్ళిపోతాడు. ఆయన తప్పించబడతారు. మీరంతా ఏమవుతారు? తప్పించబడతారు. అంటే దాని అర్థం ఏంటి? కాపాడబడతారు. ఆమె నేను చెప్పండి. ఈ లోకంలో ఎన్ని ఆస్తులున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా ఉపయోగం లేదు. నిన్ను కాపాడాల్సింది దేవుడే. హల్లెలూయా చెప్పట్లేదు. ఆయన కాపాడకపోతే, ఆయన ఆయన ఆయుష్నివ్వకపోతే, ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే కూడా ఎవరు భోజనం చేసి సంతోషించలేరంట. భోజనం చేసి సంతోషించాలన్నా ఆయన పర్మిషన్ ఉండాలంట. వాక్యంలో ఉంది ఆ మాట. నువ్వు ఈ రోజున ఇంత సంతోషంగా ఉన్నావంటే, ఇంతగా కృప పొందావంటే ఆయన నీ యందు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో చూడండి. ఎంతగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిన్ను ఆయన. హల్లెలూయా చెప్పండి. మీరంతా తెలుసుకోవాల్సింది, నీ ఇంటి కిటికీకి యేసు రక్తం ఉందా? అలాగని కొబ్బరి నూనె బాటిల్ తీసుకొచ్చి ప్రార్థన చేసి కిటికీలు మొత్తం తడిపోయిపోతుంది. మీరు ప్రార్థన చేస్తే చాలు, అగ్ని కంచి వేయబడుతుంది. ప్రేయర్కి అంత శక్తి ఉంది సార్. హల్లెలూయా హల్లెలూయా. కావాలంటే తెచ్చుకోండి, ప్రార్థన చేసిస్తా. చేయనని అంటలా చేసిస్తా. కానీ మీ ప్రార్థనే కంచె. గట్టిగా స్తోత్రం చెప్పట్లా. అసలు చేయాల్సింది చేయకుండా నేను చేసేది ఉపయోగం ఏమీ లేదు. గుర్తుపెట్టుకోవాలి మీరు. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుదాం. కాపాడబడాలి. అందరు చెప్పండి, కాపాడబడాలి అనండి. ఎస్, మన కుటుంబాలు, మన పిల్లలు దేవుని రక్తపు కోటల్లోనికి వచ్చేయాలి. ఆమేన్. అది నువ్వు ప్రార్థన చేస్తేనే జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. అంతకుముందు ఆత్మచేత నింపబడు. ఆమేన్. తర్వాత చదవండి. అర్పించాను. దేశం కొరకు చేసిన విజ్ఞాపనలు దేవుడు ఆలకించగా ఆ తెగులు ఆగి, గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ పొందుదాం. యేసయ్యని స్తోత్రాలు చెప్పండి. చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలా. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. నా వైపు చూస్తూ శ్రద్ధగా మాటలు వినండి. దావీదు చిన్న తప్పు చేశాడు. చిన్నదే కావచ్చు, దేవుని దృష్టికి అది పెద్దదే కావచ్చు. మొత్తానికి ఒక తప్పు జరిగింది. బత్షెబతో చేసిన పాపాన్ని గురించి కదా నేను మాట్లాడేది ఇక్కడ. ఇశ్రాయేలీలను లెక్కించద్దంటే లెక్కించాడు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుందో లేదో మరి. లెక్కించకూడదు వారిని. వాళ్ళ బలం ఎంతో తెలుసుకొని నువ్వు అహంకారంగా ఫీల్ అవటం ఎందుకు? ఆ బలం ఏదో ఆ ప్రజలందరూ యెహోవా బిడ్డలు. నీ బలం కాదు కదా దావీదు వాళ్ళు. హల్లెలూయా. వచ్చిన వారు ఎన్ని లక్షల మంది ఉంటే అది దేవునికి స్తోత్రం అనుకో నువ్వు. అలాంటప్పుడు వాళ్ళని లెక్కించి ఇంత సైన్యం నాకుందని నువ్వెందుకు అహంకారంగా ఫీల్ అవ్వాలి? అంటే దాన్ని కూడా దేవుడు ఒప్పుకోట్లా. నీకు ఎంత ఉందో దాన్ని బట్టి నువ్వు అహంకారంగా ఫీల్ అవ్వద్దు. హల్లెలూయా. నీకున్న దాన్ని బట్టి, నీ టాలెంట్ని బట్టి, నీ స్టడీని బట్టి, నీకున్న విజ్డమ్ని బట్టి, నీకున్న ఎసెట్స్ని బట్టి, నీకున్న దాన్ని బట్టి, నీకున్న బ్యూటీనెస్ని బట్టి నువ్వు అలా ఫీల్ అవ్వద్దు. ఇవన్నీ కొన్ని రోజుల తర్వాత మొత్తం మాయమైపోతాయి. ఎందుకంటే నువ్వే మాయమవుతావుగా, ఉండవుగా. అర్థమైందా? నోబడీ కెన్ స్టాండ్స్ హియర్. ఇక్కడ ఎవడూ శాశ్వతంగా ఉండడు ఈ లోకంలో. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఒక అద్భుతమైన మాట మీ దృష్టికి తీసుకొచ్చారు. బాగా వినాలి మీరు. దావీదు చేసిన ఆ చిన్న మిస్టేక్ ఇశ్రాయేలుని లెక్కించి లెక్క తీసుకురామన్నాడు. అంతే. లెక్క తీసుకొచ్చి ఇచ్చాడు సైన్యాధిపతి. అది దేవుడికి నచ్చల. నా వైపు చూడండి అందరూ. అది దేవునికి నచ్చలేదు. వెంటనే గాదు దీర్ఘదర్శిని పంపించి, వీడు చేసిన పని నాకు నచ్చలేదు అబ్బాయి. ఏంటి తెగుళ్ళు, 3 రకాల శాపాలు నేను ఆయన మీద పంపాను. 3ట్లో ఏదో ఒకటి కోరుకోమన్నా. ఈ 3 శాపాలు, ఈ 3ట్లో ఏది కోరుకోమంటున్నాడు అంటే దేవుడు. ఏం చేయాలయ్యా నేను మరి? ఏదో ఒకటి కోరుకోమంటావా? లేదు, అసలు ఇదంతా గొడవంతా యెహోవా చేతిలో పడితే సరిపోదు. ప్రభువా, తప్పు చేసింది నేను. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఇశ్రాయేలు మీదకి తెగులు పంపావు నువ్వు. ప్రభువా, నీకు దండం పెడతా, ఎట్టా నీ తెగులు ఆపన్నాడు. తెగులు ఆగాలంటే, నువ్వు చేసిన తప్పుకి తెగులు ఆగాలంటే ఎట్టాగుద్ది? దేవుడి కోపం మండింది, నువ్వు ఆయన కోపం రేపావు.
ఇప్పుడు తెగులు వచ్చేసింది ఇశ్రాయేలు మీదకి. నువ్వు ఆయన కోపాన్ని చల్లార్చాలంటే ఏం చేస్తే చల్లారింది దేవుడి కోపం? మీ అందరికి అర్థం కావాల్సిందండి, యేసు ప్రభు ప్రేమ స్వరూపే. కానీ తేడా వస్తే కూడా తీర్పులో తీసుకొస్తాడన్న సంగతి మర్చిపోకూడదు మనం. హల్లెలూయా. నేను చెప్తలేదు, వాక్యంలో ఉన్న సత్యం అది. నేనేం చెప్తాను నా సొంత మాటలు. ఇప్పుడు మీరు వినండి, దేవుని కోపాన్ని, ఆ తెగుల్ని ఆపే అంత శక్తి దేనికి ఉంది? జనరల్గా మీరు చెప్పారు ప్రార్థన అడ్డుపడుతుంది, నిజమే. కానీ అక్కడ బలి అర్పణ జరగాలి. హల్లెలూయా. దావీదు కాలంలో ఏంటి, దేవుడు ఏమన్నాడు? అరవనా కళ్ళం తీసుకొని, కళ్ళం అంటే పొలాన్ని తీసుకొని 50 వెండి గ్రాములు వెండి నాణ్యాలకి 50 వెండి నాణ్యాలు కొని అక్కడ బలిపీఠం ఒకటి కట్టి ఆ బలిపీఠం మీద దహన బలు, సమాధాన బలు అర్పించాడంట. చెప్పండి, ఏం చేశాడు? మీ అందరూ చెప్పాలి స్వరమైతే. అందరు చెప్పండి అమ్మా. బాగా అర్థమైందా ఏంటయ్యి? దహన బలి అంటే ఏంటో తెలుసా? పూర్తిగా గొర్రె పిల్లని పూర్తి చేయటం, దాన్ని దహన బలి అంటారు. సమాధాన బలి అంటే ఏంటో తెలుసా? దేవునికి నీకు మధ్య వచ్చిన వైరాన్ని బట్టి ఇంకో గొర్రె పిల్లను వధించి, ప్రభువా నన్ను క్షమించి మన ఇద్దరం సమాధాన పడదామని. హల్లెలూయా. సమాధాన బలి. ఈ సమాధాన బలి అర్పణ, దహన బలి అర్పణ బలిపీఠం మీద చెల్లించాడు దావీదు. చెల్లించిన వెంటనే అక్కడ రాయబడి ఉంది, విజ్ఞాపనలు చేయగా. బలి అర్పణ జరిగింది కాదంట్లా, కానీ అక్కడ ఏం జరిగింది? విజ్ఞాపనలు కూడా చేశారు. హల్లెలూయా. యెహోవా దేశము కొరకు చేయబడిన ప్రార్థనల మీద కనుదృష్టి ఉంచి ఆ తెగుళ్ళన్నీ ఆపేశాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటంట? తెగుళ్ళన్నీ దేనికి ఆగిపోయినాయి? తెగుళ్ళు ఒకటి బలి అర్పణకి, 2 విజ్ఞాపనలకి. వచ్చిన తెగులు ఆగిపోవాలి అంటే విజ్ఞాపన ఉండాలి, బలి అర్పణ ఉండాలి. ఇప్పుడు నిన్ను బలి అర్పణ చేయమంటలా, ఇప్పుడు నీవు బలి అర్పణగా, నీవే సాక్రిఫిషన్ అంటే నీకు నీవే సమర్పించుకునే లైఫ్ నీకు ఉండాలి. హల్లెలూయా. పూర్తిగా దేవునికి నీవు అప్పగించుకోగలగాలి. పరిపూర్ణమైన బిడ్డగా నువ్వు మారాలి. హల్లెలూయా. ఇవన్నీ పక్కన పెట్టేసి బలిపీఠం కట్టి సరైన బలి అర్పించకపోతే కూడా దేవుని కోపాన్ని నువ్వు అడ్డుకోలేవు. ఇశ్రాయేలీయులందరినీ కాపాడింది విజ్ఞాపనలు, బలి అర్పణ. దేవునికి స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. 1 John chapter 1 verse 7. ఎవరు వెలుగులో ఉన్న ప్రకారం? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడుచుకునే ఎడల అన్యోన్య సహవాసం అనండి. యేసు రక్తంతో కడగబడిన మీ అందరికీ సమాధానం ఉందా? నాకు సమాధానం ఉంది అన్న వాళ్ళు చేయి చూపించండి. అలాంటప్పుడు బల్ల తీసుకోవద్దు. సమాధానం లేకపోతే మెదలకుండా కూర్చో. సిద్ధపడకపోతే పక్కన కూర్చో. ఎవరండి మీరు? సరైన సిద్ధపాటు లేకుండా, మంచి సహవాసం లేకుండా బల్ల అట్ట తీసుకుంటారండి? అవునా కాదా? మాట్లాడరా? వాస్తవం కాదా? మీరు యోగ్యులు అయోగ్యులు పరీక్ష చేసుకోమని ఉందా లేదా? ఇప్పుడు చేసుకుంటారా, నిన్న చేసుకుంటారా? మాట్లాడాలా? ఇప్పటికిప్పుడు పర్ఫెక్ట్ మేము అంటే అట్ట? ఇప్పటికిప్పుడు మీరు పర్ఫెక్ట్ ఏమో, నేను కాలేను. నాకు చాలా భయం. నేను చాలా సిద్ధపడతాం. రాత్రి కూడా ప్రార్థన చేసుకుని సిద్ధపడ్డాం. అంత ధైర్యం నాకు. మీకుంది అంత ధైర్యం? అమ్మో. పరిశుద్ధ బల్ల తీసుకోవడానికి పర్ఫెక్ట్ సిద్ధపాటు కావాల్సిందే, లేకపోతే ఇచ్చే పనే లేదు. దేవుని స్తోత్రం. సరే కానీ మీరు అందరూ అన్యోన్య సహవాసం గలవారేనా? అందరికీ పడుతుందా? మరి శాలం చెప్పుకోండి పక్కన వాళ్ళతో అందరితో. హల్లెలూయా. సమాధానం సమాధానం సమాధానం. మిమ్మల్ని అందరూ లేపుతాగా నేను పైకి ఆగండి, కంగారు పడిపోగండి. మంచిది ఆగండి. ఓకే సార్, పక్కన వాళ్ళతో అన్నాను, వెనక ముందుకు తిరగద్దు. అప్పుడే
ఆగండి, బల్ల ఇచ్చేటప్పుడు మిమ్మల్ని లేపుతానుగా, మొత్తం సమాధాన పడాలి. మన వెలుగులో ఉన్నవారం, చీకట్లో ఉన్న వాళ్ళము కాదు. వెలుగులో ఉన్న వాళ్ళము కనుక అన్యోన్య సహవాసం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? గుడ్ ఫెలోషిప్, మంచి సహవాసం. అన్యోన్యం అంటే మంచిగా కలిసిపోయి ఉండాలి. ఈ గుడ్ ఫెలోషిప్ ఉంది. యేసు రక్తంతో కడగబడ్డావు కనుక ఈ అన్యోన్య సహవాసం ఉంది నీకు. యేసు రక్తపు కోటలో ఉండి కూడా ఆ అమ్మాయి అంటే ద్వేషం, ఈ సహోదరుడు అంటే ద్వేషం, ఇవన్నీ పనికిరావు. అసలు నువ్వు సెట్ అయితే బల్ల తీసుకోవడానికి. హల్లెలూయా. మీ మనసులో ఎవ్వరి మీద విరోధ భావం ఉండకూడదు సార్. పరలోక రాజ్యం పవిత్రమైంది, యేసు శరీరం పవిత్రమైంది, మనసులో కూడా విరోధ భావం ఉండకూడదు. అంటే అన్యోన్య సహవాసము కలిగిన వారై ఉండండి. ఏ గుడ్ ఫెలోషిప్. ప్రతి వ్యక్తి సంఘానికి వచ్చిన వాళ్ళు మంచి సహవాసం కలిగి ఉండాలి అందరితో. ఏం గ్రూపు కట్టిద్ది, అందరు ఒకరితోనే ఇద్దరితోనే ముగ్గురితోనే మాట్లాడిద్ది, అందరితో మాట్లాడదు ఈవిడ. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎంతమంది అందరితో నేను సమాధానంగా ఉన్నానన్న వాళ్ళు చేయి చూపించండి. నాకు ఎవ్వరితో ద్వేషం లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళతో. మీ చేతులు జాగ్రత్త. దేవుని మందిరంలో దేవునికి చూపిస్తున్నారు, నాకు కాదు చూపించేది, మీరు దేవునికి. గుడ్ ఫెలోషిప్ లేకుండా అంత ఈజీగా చక్కగా వచ్చేసి తీసేసుకుని బల్ల తీసుకొని మీకు మేకనే ఉన్నట్టు నవ్వుతావే సైతానా. నేను ఒకటే చెప్తున్నాను మీకు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. ఇక్కడ మనలో మనము ఒక సరైన మంచి సిద్ధపాటు ఉండాలి. క్షమాపణ వేడుకో. ఆ వ్యక్తితో, ఆ స్త్రీతో నీకు సమాధానం లేకపోతే పోయి సమాధాన పడు. ఏమైంది? నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మరి నువ్వు సమాధాన పడాలిగా, వాక్యం వింటున్నప్పుడు సమాధాన పడాలిగా. హల్లెలూయా. అన్యోన్య సహవాసం ఉండొద్దా? గుడ్ ఫెలోషిప్. అందరూ చెప్పండి, మంచి సహవాసం అనండి. మంచి సహవాసం అనండి. చెప్పండి మళ్ళొకసారి. ఎందుకంటే మన యేసయ్యే సమాధానమునకు కర్త. ఆయనకి సమాధానం లేని వాళ్ళంటే, సికాకుతో ఉన్న వాళ్ళంటే నచ్చదు ఆయనకి. దేవుని స్తోత్రం. అందరూ సమాధాన పడాలి. తర్వాత కంటిన్యూషన్ చేయండి ఆ వాక్యాన్ని. 1 యోహాను 1:7. ఎవరు? యేసయ్య వెలుగు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే, వెలుగులో నడిస్తే సహవాసం అన్యోన్యంగా ఉంటుంది. ఆగండి, వెలుగులో నడిస్తే అంటే నీకు అందరితో సహవాసంలో గుడ్ ఫెలోషిప్ లేదు కాబట్టి నువ్వు చీకట్లో ఉన్నట్టే. ఐఎమ్ నాట్ సే దట్. నేను చెప్పట్లేదు, అది వాక్యం చెప్పు. నువ్వు వెలుగులో నడుస్తున్నానని కొంతమందితో సమాధానంగా లేకుండా ఉంటే నువ్వు చీకట్లో ఉన్నట్టు. అందరితో సమాధానంగా ఉంటే నువ్వు వెలుగులో ఉన్నట్టు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ కంటిన్యూషన్ చేస్తారు. ఆ తర్వాత అప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము. ఇప్పుడు మీకు ఈ వాక్యం అర్థమైతే ఎప్పుడు పవిత్రపరచబడతాం? ఈ లాభం లేదు, మెట్టు దిగాల్సింది. చెప్పండి, ఎప్పుడు సమాధాన పడతాం? పడతాను వదిలే అటు. ఎప్పుడు సమాధాన పడతాం? అందరితో సమాధానంగా ఉంటే యేసు రక్తం మనల్ని కడిగిద్దంట. అంటే సమాధానం లేకపోతే పాపాలు పేరుకుపోతాయి. ఏది బాప్తిసం పొందినా కానీ. నా మాట వాక్యం, అది వాక్యమేగా, దేవుడి మాటేగా. అంటే నన్ను సిద్ధపరిచి మీతో మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మీలో ఎవరికో సమాధానం లేదు. ఆమె హల్లెలూయా. అందరితో సమాధానంగా ఉంటేనే బల్ల తీసుకోండి. వెలుగులో నడుస్తున్నావు, అందరితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నావు. అప్పుడు యేసు రక్తం నిన్ను ప్రతి పాపం నుండి నిన్ను పవిత్ర పరుస్తుంది. వెలుగులో నడవట్లేదు, అందరితో సమాధానంగా లేవు కాబట్టి ఎందులో ఉన్నావు? చీకట్లో ఉన్నావు. అప్పుడు నీ పాపానికి ఏమి లేదు, క్షమాపణ లేదని అంటున్నాడు కదా. నా మాట దేవుని వాక్యమైంది. కనుక మనమందరము సంఘానికి వచ్చే దేవుని పిల్లలైన మీరందరూ ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. నేను మీతో, మీరు నాతో సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. వాక్యాలు తెగబోధించి అతను మమ్మల్ని గుచ్చి చంపేస్తానంటే నా మీద మీకు ఏమైనా కక్ష ఉంటే ఇప్పుడే సమాధాన పడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మనసులో ఏం పెట్టుకోవద్దు, దయచేసి సమాధాన పడండి, మంచిది. మీరెవరు నా దగ్గరికి రావట్లేదు, జెంట్స్ కూడా రావట్లేదు అంటే అందరు మంచిగా సమాధానం అంటే లేరని అర్థమేగా. లేదన్నా మా ఊరికే అన్నారు కాబట్టి మేమందరం సమాధానం పడుతున్నాం. కొంచెం జెంట్స్ అన్న రావాలిగా, వాళ్ళకి కూడా మైండ్లో నా మీద ఏదో ఉందన్నమాట. అయితే ఊరికే సరదాగా అంటున్నాలేండి, ఏముంటుంది, అందరు మంచివాళ్ళు, దేవుని స్తోత్రం. అందరు ప్రేమించేవాళ్ళు బాగా, దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లరా, నేను మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నా. మనం గనక అన్యోన్య సహవాసం లేకపోతే, గుడ్ ఫెలోషిప్ లేకపోతే, యేసు రక్తం మనల్ని కడగదంట, అట్టకి నిలిచిపోతాయి పాపాలు. అట్లా కాకుండా మంచి ఫెలోషిప్ కలిగి ఉంటుంది, యేసు రక్తం మన పాపాలు కడిగేస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, మంచి స్తోత్రం. హల్లెలూయా. మన సాక్షిని శుద్ధి గొప్పగా పాడదాం, స్వరమెత్తి పాడదాం. చేయును మన యేసయ్యా బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారేనే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపడదాం, స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. కనుక గుడ్ ఫెలోషిప్ ఉండాలి అందరికీ. యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ గుడ్ ఫెలోషిప్. ఆమేన్. యాక్ట్స్ చాప్టర్ 20:28. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28. నువ్వు యేసు రక్తపు కోటలో ఉంటే నువ్వు అందరితో మంచి సహవాసం కలిగి ఉంటావు. ఆమేన్ అని చెబుతాం. అందరు చెప్పండి మాట, యేసు రక్తపు కోట అనండి, ఎర్రని దారం అనండి. హల్లెలూయా. చదువుదాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచిన, పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా మమ్మల్ని ఉంచాడో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అర్థమైందమ్మా? మాకు చెప్తున్నాడు అన్నమాట, మీకు కాదు. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు సేవకులు ఎంతమంది లేరు, అందరు సేవకులు చాలా మంది లోకల్ ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు. ఇప్పుడు నా గురించి కూడా హల్లెలూయా. అంటే మిమ్మల్ని మీ గురించి జాగ్రత్త వహించమన్నాడు, అలాగే నన్ను కూడా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి. మీ గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు ఏంటి మమ్మల్ని? ఎందుకని? ఏం జరుగుతుంది మీ వల్ల మాకు? హల్లెలూయా. ఏం జరిగేది? ద్వారం ఎన్ని జరుగుతాయి తెలుసు. మామూలు అనకూడదు, ప్రభు నన్ను క్షమించును గాక. కొంతమంది మీ సంఘంలో లేకపోవచ్చు కానీ, ఎందుకంటే మళ్ళీ అంతే లేనిపోని గొడవ ఏముండదు. అయ్యగారి మీద అయ్యగారు రాలేదనో, అయ్యగారు ప్రార్థన చేయడం రమ్మన్నా రాలేదనో, కోడిగుడ్డు మీద ఈకలు బీకే వాళ్ళు ఉంటారు. ఉండవు కానీ అట్లా చేస్తారు. యేసు ప్రభు అంటాడు, ఆ మంద గురించి జాగ్రత్త పడాయి బాబు అంటాడు. దేవుని స్తోత్రం చెప్పు. మరి పడాలి మీరు, మరి మేము కూడా జాగ్రత్త పడకపోతే ఎలాగా? మంచి స్తోత్రం చెప్పండి. కాబట్టి మందను గురించి జాగ్రత్త పడాలి, నన్ను గురించి నేను కూడా జాగ్రత్త పడాలి. జాగ్రత్త ఎవరు కూడా తెలుసా? యేసు రక్తపు కోటలో ఉన్నవాడు తను తాను జాగ్రత్త పరుచుకుంటాడు. నువ్వు కూడా జాగ్రత్త పడు. మీరు విషయం ఆలోచించండి. ప్రతిరోజు అనుకోవాల్సింది ఏంటంటే, మర్చిపోవటం కాదు, కిందకి దిగి మర్చిపోవటం కాదు. నేను యేసు రక్తపు కోటలో ఉన్నాను, యేసు రక్తపు కోటలో ఉన్నాను. పిఎం శామ్యూల్ గారని గొప్ప దైవజనుడు, చెప్పండి ఎవరైనా? ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారమ్మా? ఇంకోటి కరెక్ట్ అవ్వబాకండి, ఇక్కడే ఉండండి. దేవుని స్తోత్రం. పిఎం శామ్యూల్ గారని గొప్ప దైవజనులు ఉన్నారు. ఆయన పెంతెకోస్తు విధానాన్ని శ్రేష్టమైన దానికి పునాది వేసిన వాడు ఆయన. ఆయన కార్ డ్రైవ్ చేస్తూ కూడా స్తోత్రం 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 అనుకుంటున్నాడు. ఆల్వేస్ 24 గంటల సేవలోనే ఉంటాడు ఆయన. ఆయన భార్య ఇద్దరు కారులో వెళ్ళిపోతుంటారు, సేవ చేస్తుంటారు. 24 గంటల భాషలతోనే మాట్లాడుతుంటారు. వాళ్ళు పడుకున్నారా అంటే ఎప్పుడు పడుకున్నారో ఎప్పుడు లేచారో కూడా తెలియదు. వాళ్ళు కార్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఏం శామ్యూల్ గారు
ఈ ఈ భారతదేశంలో ఇండియాలో ఈ హైదరాబాద్ ప్రాంతానికి ఈ పట్టిసర ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వచ్చి సేవ చేసినప్పుడు ఆయన ఆయన ఒక్క జత వస్త్రాలే ఉండే ఆయనకి, ఒక్క జతతో వచ్చాడు. ఏం లేదు, ఒక్క జత. ఏటి దగ్గరికి వెళ్ళి ఈ టవల్ ఒకటి ఒక టవల్ కట్టుకోవటం, ఈ బట్టలు తీసి ఆరేసుకోవటం, ఇసుకలో అది ఆరిన తర్వాత మళ్ళీ అవి వేసుకొని వెళ్ళి దేవుని యొక్క సేవ చేయటం. ఇది ఆయన సేవ స్టార్టింగ్, ప్రారంభంలో. దేవుని ప్రభువుని కొంతకాలం అలా చేస్తూ దేవుని సేవ చేస్తూ ఉండగా 12 మంది బాప్తిస్మం పొందారు. చెప్పండి, మొదట 11 మంది వచ్చారు. ప్రభా మరి 11 మందే ఉన్నారు, 12 మంది రావాలి కదా, ఏం తండ్రి ప్రార్థన చేస్తుంటే మళ్ళీ అప్పటికప్పుడు ఒకడు వచ్చారు. మొత్తం 12 మందికి ఆ రోజు బాప్తిస్మం ఇచ్చాడు. వీళ్ళారా, నేను ఎందుకు ఈ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను తెలుసా? దైవ సేవలో ఎన్నో రకాల కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అవసరాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. దాంట్లో సంఘమంతా సేవకుడికి సపోర్ట్ అవ్వాలి. అర్థమవుతుందా మీకు? ఈ సేవ ఈ భుజాల మీద దేవుడు పెట్టినా ఈ భుజాలను కాసేది మీరే. దేవుని స్తోత్రం చెప్పండి. సంఘమే దైవజనుడి వెనక ఉండాలి. అవును, మీరు అసలు ఎన్నో చూడాల్సి ఉంది, చాలా సంఘాలు ఇంకా చూడాల్సి ఉంది, తెలుసుకోవాల్సి ఉంది. ఈ సేవకు మీరు ఒక పునాదిగా, ఒక బలమైన బ్యాక్ బోన్ గా ఉండాలి. అలా ఉంటేనే ఈ సేవ దేవుడు ఇంకా చక్కగా ముందుకు నడిపిస్తూ ఉంటాడు, మిమ్మల్ని ఆశీర్వదించి. హల్లెలూయా. తన ఆలోచనలన్నీ వేరుంటాయి. ఎవరిని ఆశీర్వదించాలో సంఘంలో చూసి ఆ వ్యక్తులను ఆశీర్వదించి, ఎందుకంటే వాళ్ళు బ్యాక్ బోన్ అవుతారని. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు కొన్ని ఆలోచనలు ఉంటాయి. అంతమంది అన్ని జనులు ఉంటే అబ్రహామును ఒక్కడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన నిర్ణయం అంతే, దానికి ఎవరం కాదనలేదు. నిన్ను అలాగే అబ్రహాములాగా ఏర్పరచుకున్నాడు దేవుడు. మనం అందరము ఆయన సంతానమై ఉన్నాం, అబ్రహాముకి పిల్లలమై ఉన్నాం ఇప్పుడు. దేవుని స్తోత్రం. సరే, ఎందుకో దేవుడు ఈ మాట చెప్పాలనిపించింది. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇబ్బందులు సేవలో సేవకుడు ఉంటాయి. సంఘం అంతా కూడా సేవకుడికి బ్యాక్ బోన్ గా ఉండాలి. అట్లుంటేనే సేవ ముందుకు జరుగుతుంది. అర్థమైందా? నేనున్నాను, అయ్యా మీరు ఉండండి, ధైర్యంగా దేవుని సేవకి ఎలాగైనా మీరు ముందుకు వెళ్ళిపోండి, నేనున్నాను అనే వాళ్ళు కావాలి. ఇవాళ కావాల్సింది మా మెహర్బానీలు, మా ఆర్భాటాలు, మా హంగులు, మా కార్లు, మా బట్టలు ఇవే కాదు. వీటి కోసం కాదు మేము పనిచేస్తుంది. దేవుని రాజ్య సువార్త కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఉపవాసాలని కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్న సంఘమా కాదని గుర్తించాలి మీరు. అలాంటి సేవ జరుగుతున్న సేవకుని నియమించిండగా అలాంటి సేవకుడికి మీరు బ్యాక్ బోన్ అయి ఉండాలి. అట్లా ఉండాలి. అలా ఉంటేనే దేవుని సేవ జరుగుద్ది. అలాంటి మంచి సమర్పణ కలిగిన విశ్వాసులు ఉంటేనే దేవుని పరిచర్య ముందుకు జరుగుద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొలసియన్స్ చాప్టర్ 1 verse 20. నేను త్వరగా ముగించేస్తున్న సమయం ఏంటి, మధ్యలో మనకి ఒక సాక్ష్యం ఉన్నది, బల్లారాధన ఉంది. బల్లారాధన అయిన తర్వాత సాక్ష్యం ఉంటుంది. ప్లీజ్ రీడ్ కొలసియన్స్ చాప్టర్ 1 verse 20. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. మళ్ళీ చదువుతుంది. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా. శిలువ బలియాగం ద్వారా ఆయన తండ్రిని మనల్ని కలిపాడంట. ఆమెనైనా ఆ అమ్మాయి ఒక్కటే అంది. మీరు అందరూ ఏం చేస్తున్నారండి అంటే ఏమైంది? అకౌంట్లో డబ్బులన్నీ పోతాయా అనండి. మరి ఆమెనా అనండి. శిలువ బలియాగం ద్వారా తండ్రిని మనల్ని ఆయన సమాధానపరిచాడంట. ఎవరైనా? యేసుక్రీస్తు. ఇప్పుడు అమ్మ అది సెకండ్ లైన్ చదువమ్మ ఒకసారి. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను, ఇక్కడ భూలోకములో ఉన్నవైనా పరలోకములో ఉన్నవైనా వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రికి అభిష్టం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆ గొప్ప శిలువ యాగం ద్వారా, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా, ఆ నిబంధన చేయటం ద్వారా, లేదా ఆ శిలువ శ్రమల పడుట ద్వారా తండ్రికి మనకి పోయిన ఎడం వస్తే ఆ ఎడం తీసేసి తండ్రిని మనల్ని కలపటానికి తండ్రికి ఇష్టమైందంట. హల్లెలూయా. అంటే ఈ విషయం నేనేం ఆలోచించానంటే, కుమారుణ్ణి సిలువకు అప్పగించడానికి
తండ్రికి ఇష్టమైంది. హల్లెలూయా. తండ్రి ఎందుకు అలా ఇష్టపడ్డాడంటే కారణం ఒకటి ఇక్కడ ఏంటంటే మనల్ని తండ్రి సమాధానపరుచుకోవాలనుకున్నాడు. యెహోవా దేవుడు ఈ లోకంలో ఉన్న తన పిల్లల్ని సమాధానపరుచుకోవాలంటే ఆ తండ్రికి మనకి మధ్యలో గొప్ప ఎడం వచ్చేసింది. ఏంటి ఆ ఎడం అంటే ఘోరమైన పాపం, భయంకరమైన పాపం అడ్డుంది తండ్రికి మనకి మధ్యలో. ఏంటప్ప మన మీద ఉంది అది. ఆయన పరిశుద్ధుడు, రవ్వంతైన పాపం చూడలేంత మహాపరిశుద్ధుడు. మన మీద ఉన్న పాపం పోతే తప్ప తండ్రితో సమాధాన పడలేం. అది పోవాలంటే నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మాత్రమే తండ్రిని మనకి సమాధాన పరిచే రక్తం. హల్లెలూయా. ఇంకే రక్తం భూలోకంలో లేదు. అందుకే క్రీస్తు ఆ శిలువ యాగము ద్వారా తండ్రిని మనకి మధ్యలో ఆయన మధ్యవర్తి అయి ఉండి తండ్రిని మనల్ని కలిపాడు. అలా కలపబట్టడానికి గల కారణం యేసు తన ప్రాణాన్ని తన రక్తాన్ని చిందించడం ద్వారా తండ్రితో మనం కలిసాం. ఇప్పుడు మనము తండ్రి వద్దకు ధైర్యంగా వెళ్ళొచ్చు. హల్లెలూయా. అందుకే ఎబ్రీ పత్రికలో అంటాడు పౌలు గారు, ధైర్యముతో కృపాసన వద్దకు చేరుతున్నాం మనము అంటున్నాడు. హల్లెలూయా. ధైర్యముతో మనము కృపాసనం వద్దకు తండ్రి వద్దకు చేరగలిగి ఉన్నాం. కారణం యేసు తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించి కడుగుట ద్వారా తండ్రికి మనకున్న విభేదాలన్నీ కూడా మధ్య ఉన్న గ్యాప్ని తొలగించి తండ్రిని మనకి సమాధానాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా క్రీస్తు రక్తపు కోటలోకి వచ్చిన తర్వాతనే మనం అందరము తండ్రితో సమాధానపరచబడ్డాము. ఇప్పుడు తండ్రికి నీకు ఏముంది మధ్యలో? యేసు రక్తం ఉంది. ఆ రక్తమే మనల్ని సమాధానపరిచింది. ఇప్పుడు మనం అందరం చిన్న ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చిన్న ప్రార్థన బల్లారాధనలో తీసుకెళ్తున్నాను. దయచేసి అందరూ చిన్న ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, ఆల్ మైటీ గాడ్. ఈ వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్.